నమస్తే. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంటిలో సిరి సంపదలు నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక ప్రత్యేక కార్యక్రమం అవుతుంది. ప్రతిసారి కూడా ఒక ఫెస్టివల్ టైంలో పండగ సీజన్లో మనకి ఎప్పుడు కూడా బీఆర్కే న్యూస్లో కొన్ని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి కదా. ఈ రోజు కూడా మేము సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాం. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు సింగర్స్. ఇద్దరు సింగర్స్ ఆల్రెడీ మీకు పరిచయం ఉన్న వాళ్ళే, బట్ ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. ఒకరేమో శ్రీదేవి గారు, మరొకరేమో పాలవంచ అనురాధ గారు. సో ఇద్దరు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరొక గెస్ట్ కూడా మనతో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పేరు కూడా నేను రివీల్ చేస్తాను. ప్రస్తుతం ఇద్దరు సింగర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు సింగర్స్తో మనకు నచ్చిన మెచ్చిన పాటలు కూడా పాడించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాం. నమస్తే అండి అనురాధ గారు అండ్ శ్రీదేవి గారు. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఒక ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎలాగా గణపతితోనే పూజిస్తాం కాబట్టి ఆ గణనాథుకి సంబంధించిన ఒక పాట. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. అంతనింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చింతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు. చాలా చాలా బాగా పాడారు. అడిగినందుకు కూడా అసలు అను సిస్టర్స్ ఎప్పటికైనా సరే. సో శ్రీదేవి గారు, ఫస్ట్ మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయ్యింది అసలు మా ప్రేక్షకులకు ఒకసారి. చిన్నప్పటి నుంచే మేము పాడుతూనే ఉన్నామండి. నాకు 3-4 ఇయర్స్ అప్పటి నుంచి నేను పాడుతూనే ఉన్నాను. అంటే మేము 5-6 లాంగ్వేజ్లో పాడతాం. మేము 5-6 లాంగ్వేజ్ పాడతాం. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ అన్నీ పాడతాం. మలయాళం కూడా. ఓ, అన్ని లాంగ్వేజెస్ వచ్చా? పాడతాం. రాదు, పాటలు మాత్రం వచ్చు. సూపర్ సూపర్, అసలు మామూలుగా కాదు అన్ని లాంగ్వేజెస్లో పాడడం అన్నది. అంటే మూవీ సాంగ్స్ తెలుగు అన్ని పాడతాం. అంటే పాతవి, కొత్తవి. అక్కడ భానుమతి గారి దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ దాకా అన్ని పాటలు పాడతాం మేము. బయట కొంచెం ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటాం, బిజీగానే ఉంటాము. ఫిర్బీ మీరు మాకు ఛాన్స్ ఇచ్చినందుకు సంతోషం. మీరు మీ ఛానల్కి పిలిచి మా కోరిక మేము అడిగిన వెంటనే వచ్చినందుకు మీరే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు అంటే మీరు అనురాధ గారు చెప్పండి, అసలు మీ ప్రస్థానం కూడా ఎలా స్టార్ట్ అయ్యింది? నేను కూడా అంతే, చిన్నప్పటి నుంచి సిస్టర్స్ మీరిద్దరు? ఓన్ సిస్టర్స్. ఓ, మాకు చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు పాడేవారు ఇంట్లో. అట్లా మాకు అలవాటైంది. ప్రతి పాట రేడియోలో విని నేర్చుకున్నవి అన్నీ కూడా. టేప్ రికార్డర్ లేవు, ఇంకా ఏం లేవు అప్పట్లో. 50 ఇయర్స్ బ్యాక్ మరి నేను చిన్నప్పుడు. అంటే అప్పుడు మనకి మా రేడియోలో పాటలు విని నేర్చుకోవడమే. ప్రతి పాట కూడా ఆ పాట ఎప్పుడు వస్తుందని అప్పుడు రాసుకునేవాళ్ళం. ఆ పాట మళ్ళీ వచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళం పాటలు వచ్చే టైంలో. అలా నేర్చుకున్న పాటలు ఇప్పుడు ఈరోజు మాకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి. దేవుడి దయ అంతా. సినిమాల్లో ఏమైనా పాడడం జరిగింది, అవకాశం వచ్చింది? నేను పాడాను.
ఏ సినిమాలో పాడారు, ఏ మూవీకి సంబంధించి? ఈ మధ్య 3 months బ్యాక్ పాడాను, రిలీజ్ అవుతుంది నెక్స్ట్ మంత్, ఫిబ్రవరిలో అవుతున్నట్టుంది. ఓ సూపర్ అసలు. కానీ ఇంత టాలెంట్ ఉన్నా కొంచెం ఇంకొంచెం తొందరగా మీకు మూవీ ఛాన్సెస్ వచ్చి ఉండాలి. బాగుంది. బట్ మీరు ఎక్కడో వెనక ఆగేనట్టున్నారు ఎందుకంటే ఇంత మంచి వాయిస్ పెట్టుకుని అసలు. సరే, మీ చిన్నప్పుడు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుని? ఎలాగ సిస్టర్సే కాబట్టి మీ ఇద్దరు ఒకేలా ఉండుంటారు ఇంట్లో. చాలా సంక్రాంతి అంటే నెల రోజులు పండగ అండి. నెల రోజులు అంటే పొద్దున్నే లేవటం, ఆవు పేడ కోసం బయటికి వెళ్ళడం, చక్కగా తీసుకొచ్చి గొబ్బిళ్ళు పెట్టడం, ముగ్గులేసి రాత్రిపూటే ముగ్గులేసి పెట్టేసుకునేవాళ్ళం. పొద్దున్న చలి కదా లేవలేం, రాత్రి ముగ్గులేసి పెట్టేసుకుని పొద్దున్న గొబ్బిళ్ళు పెట్టడం. అసలు ఎంత చూసి మురిసిపోతాం, పెద్దవాళ్ళందరికీ చూపించడం. సంది గొబ్బిళ్ళు అంటే సాయంత్రం పూట అందరికీ పిల్లలందరినీ పిలుచుకుని స్కూల్లో వాళ్ళందరినీ చక్కగా అటుకులు, బెల్లము, శనగపప్పు వేసి అది పంచి పెట్టేవాళ్ళు. గొబ్బిళ్ళు అంటే చాలా ఎంత ఇష్టం. ఇప్పుడు కూడా ప్రెసెంట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ కూడా ఇక్కడ ఆంధ్రానా? ఆంధ్రానే, కానీ ఇక్కడికి వచ్చి 25 years అయిపోయింది. ఓకే, 2 స్టేట్లు మనవే. అంతే, అన్ని మనమే. ఓకే, ఇప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి? ఈ రోజు కూడా సాయంత్రం సంది గొబ్బిళ్ళు పేరెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు పొద్దున ఉదయం అన్నారని వచ్చాము, సాయంత్రం అయితే కుదిరేది కాదు. అసలు ఆ ఫెస్టివల్ మర్చిపోతే ఎప్పుడు ఎన్ని ఉన్నా సరే సంక్రాంతి అనేది బెస్ట్. అసలు ఎప్పటికీ మర్చిపోలే, ప్రతి ఒక్కరికి తీపి జ్ఞాపకాలు ఉంటాయి సంక్రాంతికి సంబంధించి. సరే, శ్రీదేవి గారు ఒక పాట, సంక్రాంతి అనుకుంటున్నాం కాబట్టి భోగి వంట నుంచి పాడుకుందాం. భోగి సంబంధించి పాడండి, తర్వాత సంక్రాంతి పాట తిరిగాను. భోగి అంటే ఏం లేదు, అంటే చిన్న పల్లవులు, ఇవన్నీ మేల్ సాంగ్స్ యాక్చువల్గా చెప్పాలంటే. కొంచెం కొన్ని పల్లవులు పాడతాం. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పళ్ళింటాను ఎర్రని మంటల భోగుల్లో. భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో తెల్లారకుండానే పల్లె పళ్ళెంతాను ఎర్రని మంటల భోగుల్లో. అంటే పల్లవులే వచ్చు ఇవి. అవునవును. ఓకే, సంక్రాంతిది పాడండి ఇప్పుడు. మహాలక్ష్మిని కూడా కొలుస్తారు ఈ సంక్రాంతిలో. అవును, గోవులకు పూజ చేయడం, గోవులకి పూజ చేయడం అవన్నీ కూడా ఉంటాయి. గొబ్బిళ్ళు కొంతమంది మహాలక్ష్మి స్వరూపం అంటారు, కొంతమంది ఏమో కృష్ణుడు గురించి అంటారు. సరే, ఇదైతే రావమ్మ మహాలక్ష్మి అనే మంచి పాట, సంక్రాంతికి సంబంధించిన ఒక మంచి పాట ఉంది, అది పాడతాను. ఓకే, షూర్. ఓకే డన్, మీరు పాడండి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవేళ ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, ఈ కోవేళ నీ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కలుల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. కడివెడు నీళ్ళు కళ్ళాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు చారెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనకి పత్రి పుష్పం, పాలిచ్చే గోవులకు పసుపు కుంకం, పని చేసే బసవనికి పత్రి పుష్పం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం, కష్టించే కాపునకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. మనతో పాటు మరొక గెస్ట్ కూడా యాడ్ అవ్వడం జరిగింది, శశికుమార్ గారు. ఈయన లిరిక్ రైటర్, మ్యూజిక్ రైటర్, అదేవిధంగా సింగర్ కూడా. నమస్తే అండి.
శశి గారు మీ గురించి పరిచయం ఒకసారి మా ప్రేక్షకులకి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. అలాగే మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా, రసజ్ఞ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కళాకారులందరి తరఫున. మరి నా పేరు పింగళి శశికుమార్ శర్మ. నాది వరంగల్. నేను దాదాపుగా ఒక 15-20 ఏళ్ల నుంచి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. అలాగే ఆల్బమ్స్ కంపోజ్ చేస్తాను, లిరిక్స్ అవి అందిస్తుంటాను. 2-3 సినిమాలకు కూడా లిరిక్స్ అందించడం జరిగింది. ఓకే, సూపర్ అండి. అసలు మొదటగా మనం అయినా శశి గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి సంక్రాంతి పాట. షూర్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మి మన పల్లెటూర్లు, న్యాయం మన సస్వని న్యాయం మన శ్వాసని ధర్మం మన బాటని చెబుతాయి స్వాగతాలు. బీద గొప్పోళ్లను మాట లేదు, నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది మంచి తెలుసు మమత మీది ప్రతి ఇల్లు బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేగు పొంగుతుంటే, ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం, కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో ఉప్పొంగే హేమంత సిరులు. సూపర్ అండి. అసలు సంక్రాంతి అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది ఈ పాటే. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఈ పాట వినని వారంటూ ఉండదు. ఆ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా బాగా ఎప్పటికీ మనకి ప్రతి చోట వినిపించే పాట ఇది. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునే వరకు కూడా ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక చోట మనకి ఈ పాట వినపడుతూనే ఉంటుంది. ఇదైపోయింది. ఎప్పటికీ అది ఓల్డ్ అవ్వట్లేదు, ఎప్పుడు కూడా ట్రెండీగానే కంటిన్యూ అవుతుంది, ఎవర్ గ్రీన్ ఎప్పటికీ కూడా. దిస్ ఇస్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ సాంగ్. యా, శశికుమార్ గారు మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ కాబట్టి మనకి? మేమంతా కూడా సంక్రాంతి రాగానే ఇంట్లో అందరూ మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరం కలిసి చక్కగా పొద్దున్నే భోగి రోజు భోగి మంటలు వేసుకుని భోగి మంటలు కాచుకున్న తర్వాత ఒంటికి నూనె అవి రాసుకుని శుభ్రంగా అభ్యంగన స్నానంలాగా చేసేసుకున్న తర్వాత అందరం కొత్త బట్టలు అవి కట్టుకుని చక్కగా పిండి వంటలు తింటాం. దేవుడికి గుడికి వెళ్ళి అందరం కూడా గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలన్నీ ముగించుకుని పూజా కార్యక్రమాలు ముగించుకుని వచ్చిన తర్వాత అందరం కూడా చక్కగా ఆ పిండి వంటలు తింటూ అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్యామిలీ అంతా కలిసి సాయంత్రం అందరం భోగి పళ్ళు పోసుకుని చక్కగా పిల్లలందరికీ చక్కగా భోగి పళ్ళు పోసుకుని చాలా హ్యాపీగా గడుపుతాం. సంక్రాంతి అంటేనే ఒక ఫ్యామిలీ సెలబ్రేషన్ లాగా అందరం కలిసి ఒక చోటికి చేరుతాం కాబట్టి ఇది ఎంటైర్ ఫ్యామిలీ ఫెస్టివల్ అని చెప్పాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఇదంటే సంక్రాంతి గురించి మేము ఎవ్రీ ఇయర్ జరుపుకునేటువంటి ఈ శుభప్రదమైనటువంటి వేడుక. నిజంగా అండి, సంక్రాంతి అంటే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇంటికి చేరుకుంటారు. పాపం వాళ్ళు జాబ్ నిత్యా కావచ్చు, లేదంటే ఏదైనా బాధ్యతల కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల ఈ వేరే ప్రాంతాలకు వెళ్ళినా సరే ఈ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సొంత ఇంటికి చుట్టాలు కానీ ఆ ఊరికి వచ్చి పుట్టినూరికి వచ్చి చేసుకోవడం అనేది
చాలా కామన్ అసలు ప్రతి ఒక్కరు అసలు మన హైదరాబాద్ లో అయితే సగం పైన అసలు సగం చాలా మంది వెళ్ళిపోయారు అసలు. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఆన్ ది వేలో వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా రోడ్లు అన్ని నిర్మానుష్యంగా ఉంది. అందరూ పల్లెటూళ్ళకి వెళ్ళిపోయారు. అసలు అందరూ వెళ్ళిపోయారు అసలు వీళ్ళు ఖాళీ. కోడి పందాలు కూడా ఆంధ్రాలో ఎక్కువ బాగా కోడి పందాలు బాగా ఆడతారు అందరూ. అవును, ఇప్పుడు అసలు సిటీలో ఉండే వాళ్ళకి కూడా ఏంటంటే విలేజ్ లో ఒక ఇల్లు ఉండాలి అనేది ఒక నిజం అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. ఎందుకంటే అలా పండగలకి ఇలాంటి పండగలు వచ్చినప్పుడు అందరు ఫ్యామిలీ అందరికి వెళ్ళి ఊరు వెకేషన్ లాగా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం కూడా నిజంగా ఆనందదాయకంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కూడా. ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో అందరం కూడా ఉండడం నిజంగా అదొక చెప్పరాని మధురమైన అనుభూతి అని చెప్పాలి అందరికీ. మరి ఈ సంక్రాంతి నెల రోజుల పండుగ అని చెప్పాను కదా, మొదటి అంటే నెలపట్టడం అంటారు. అవును, డిసెంబర్ 15 నుంచి నెలపట్టడం అంటారు. ఆ 30 రోజులు కూడా మన ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజుల్ని ధనుర్మాసం అంటారు. ఆ ధనుర్మాసంలో తిరుప్పావై చదవడం, గోదాదేవిని అమ్మవారిని ఆండాళ్ళు అంటారు, అమ్మవారిని కొలవడం. మరి 30 పాసురాలు ఉంటాయి 30 రోజులకి. అవి ఒక పాటలు, అంటే గోదాదేవి అమ్మవారు ఆ పాటలు పాడి మన రంగనాథ స్వామిని వివాహం చేసుకుంది అన్నట్టుగా ఆ 30 పాసురాలు కూడా ఉంటాయి. మరి అది మేము ఒక మంచి ఆల్బమ్ చేసాం మరి ఈ ధనుర్మాసంలో. రంగనాథం భజేహం అనే ఒక ఆల్బమ్ చేసాం. నిన్న చిన్నజీర్ స్వామి వారి ఆశ్రమంలో మేము ముచ్చింతల్ అక్కడ మేము రిలీజ్ చేసాం ఈ ఆల్బమ్. ముగ్గురు అను సిస్టర్స్ పాడాము, మా బ్రదర్ కూడా పాడారు. ఆయన రిలీజ్ చేశారు నిన్న. అది కొంచెం పాడి వినిపిస్తాను మన ప్రేక్షకులకి. తప్పనిసరిగా ఆఫ్ చేసి సైలెంట్లో పెట్టు. ఓకే, చూడు రంగనాథ శ్రీరంగనాథ సర్వాంతరంగనాథ బ్రహ్మరుద్రశక్రాది దేవత సేవ్య దివ్యగాధ శ్రీరంగనాథ గాధ. శ్రీదేవి పతి శ్రీరంగా భూదేవి పతి శ్రీరంగా శ్రీదేవి పతి శ్రీరంగా భూదేవి పతి శ్రీరంగా నీలనాథ శ్రీరంగా శ్రీరంగనాథ శ్రీరంగా నీలనాథ శ్రీరంగా శ్రీరంగనాథ శ్రీరంగా 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 శ్రీరంగనాథ శ్రీరంగా 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 సర్వాంతరంగా శ్రీరంగా పరస్వరూప శ్రీరంగా వ్యూహాకార శ్రీరంగా విభవ వైభవ శ్రీరంగా సర్వాంతరాత్మ శ్రీరంగా 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 శ్రీరంగనాథ శ్రీరంగా 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 సర్వాంతరంగా శ్రీరంగా. మరి ఇది 15 నిమిషాల పాట అన్నమాట. ఇది అంటే గోవిందనామాలు ఎలా అయితే కంటిన్యూగా అలా వస్తూ ఉంటాయి, ఇది కూడా అలా చేసాం అన్నమాట. ప్రతి రంగనాథ స్వామి టెంపుల్లోనూ ఇది వినబడాలి అన్నట్టుగా వేరియేషన్. అంటే గోవిందనామాలు ఎంత పాపులారిటీని సంతరించుకున్నాయి, అట్లాగే ఇది కూడా అలా అవ్వాలని మంచి మనసుతోటి డెడికేట్ గా దేవుడికి అని ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. సూపర్ అండి, అసలు మామూలుగా కాదు అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, బట్ దాన్ని మనం బయట తీసుకొచ్చినప్పుడే తెలుస్తుంది. యాక్చువల్గా మీరు చాలా కృషి చేస్తారు, దానివల్ల తెలుస్తుంది పాటలోనే. అసలు వినాలనిపిస్తుంది నిజంగా, ఎంత ప్రయత్నం చేస్తుంటారు, ఎంత కష్టపడుంటారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి వారి మంగళాశాసనాలు లభించినందుకు చాలా ధన్యులం. ఇది మురళీ గారని భద్రాచలంలో మురళీకృష్ణమాచార్యులు సముద్రాల ఇంటి పేరు గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్య, ఆయన లిరిక్ రైటర్ అన్నమాట. ఆయన రాశారు. ఇక ప్రహ్లాద శర్మ గారు, ప్రహ్లాద ఆచార్యులు గారు, ఆయన పర్యవేక్షణలో, అంటే మాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవన్నీ చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, ఎలా పదాలు పలకాలి, ఇలా ఆయన దగ్గర ఉన్న ఆయన పర్యవేక్షణలో చేశారనమాట. నిన్న రిలీజ్ అయింది. చాలా కష్టపడ్డాం, నెల రోజులు కష్టపడ్డాం దీన్ని ఆల్బమ్ కోసం. ఓకే, నాగరాజ్ గారు మ్యూజిక్ డైరెక్షన్ దీనికి. అసలు మామూలుగా కాదు, ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేశారు. ఫస్ట్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక్కళ్ళం ఏది చేయలేం, కాస్త సపోర్ట్ చేస్తే కనుక మనం చేసింది అందులో తప్పులు ఉంటే చెప్పడం. ఎందుకంటే ఇందులో పదాలు చాలా ఇంపార్టెంట్. ఏ పదం ఎక్కడ పలకాలి, ఎక్కడ ఆపాలి అన్నది మీనింగ్ లేకపోతే అది అర్థం లేకుండా అయిపోతుంది. కాబట్టి నిజంగా సూపర్ అండి. అసలు
మీకెవరు స్ఫూర్తి అసలు? ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యి చదివి అసలు ఈ సంగీతంలోకి వచ్చారనుకోవాలి మీరు? ఎవరిని చూసంటే నాన్నగారు పాడేవారు మీకు చిన్నప్పుడు ఆయనే నుంచి. hero. నాన్నగారు ఆయన ఘంటసాల గారి పాటలు ఆ రోజుల్లో పాడినవన్నీ మాకు దగ్గర కూర్చోబెట్టి నేర్పించడం, పుష్ప విలాపం ఇవన్నీ కూడా నేర్పించారు చిన్నప్పుడు నాన్న. అలా అలా రేడియో విని ఇంకొంచెం మేము ఇంప్రూవ్ చేసుకున్నాం. నానమ్మ గారు మా విద్యని గ్రహించి ఆవిడ మ్యూజిక్ క్లాస్లో వేశారు, మీరు నేర్చుకుంటే బాగుంటుందని. మల్లాది శ్రీరామూర్తి గారు ఏలూరులో, ఆయన దగ్గర నేర్చుకున్నాం అన్నమాట చిన్నప్పుడు. ఓకే. శ్రీదేవి గారు, మీరు భానుమతి గారి దగ్గర నుంచి అన్ని పాటలు పాడుతానన్నారు కాబట్టి మీకు భానుమతి గారు పాడిన పాటలు బాగా నచ్చింది? భానుమతి గారు పాడక పాడుతుంది. భానుమతి అవార్డ్స్ అవి నాకు ఇచ్చారు. నాకు భానుమతి అవార్డ్స్ మొన్న మధ్య వంశీ ఇంటర్నేషనల్ వాళ్ళు భానుమతి అవార్డు ఇచ్చారు నాకు కూడా. రంగనాథుడు ఆయన కూడా ఒక పాట ఉంది, మేలుకోవయ్యా కావేటి రంగా అనే పాట. అది మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా, మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా, మేలుకోవయ్యా తెల్లవారెనుగా విహగాలి వీచెనుగా, తెల్లవారెనుగా విహగాలి వీచెనుగా, అల్లదే ఉదయాద్రి పైన, అల్లదే ఉదయాద్రి పైన, మరుడగాంటి వీచెగా, మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా, మేలుకోవయ్యా. భానుమతి గారి పాటలు అన్ని ఆల్మోస్ట్ పాడతాను నేను. ఓకే. సినిమా పాటల్లో కూడా భానుమతి గారు చాలా చాలా అయ్యో మంచి మంచి పాటలు ఉన్నాయి. బాగుంటుందంటే మంచి పేరు అసలు. అందులో మరొక పాట భానుమతి గారి ఇంకేం బాగుంటుంది అంటే ఉయ్యాల పాటలు ఎక్కువ, జోల పాటలు అవి ఎక్కువ పాడింది ఆవిడ. ఉయ్యాల జంపాలలుగరావయ్యా, ఉయ్యాల జంపాలలుగరావయ్యా, తులలేని భోగాల తూగి, ఉయ్యాల జంపాలలుగరావయ్యా, తులలేని భోగాల తూగి, ఉయ్యాల జంపాలలుగరావయ్యా. ఇలా ఎన్నో పాటలండి ఆవిడ పాడు. మనసున మల్లెల మాలలుగేనే, కన్నుల వెన్నెలడోలలుగేనే, ఎన్ని పాటలు అన్నమాట. ఇంకా ప్రతి ప్రోగ్రామ్కి కూడా మేము పిలుస్తూ ఉంటారు నన్ను, భానుమతి గారి పాటలు మీ గొంతులో బాగుంటాయండి చాలా అని అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆమె పాడినట్టు అసలు ఆ వాయిస్ కూడా మీకు బాగా అసలు మీతో ఈ పాట పాడించాలని అనుకుంటున్నాను. శ్రీ సూర్యనారాయణ ఇద్దరం పాడతాం. అసలు సూపర్. చేసి లిరిక్స్ తీ ఒకసారి. అసలు ఆ పాట అవును అవును, ఎందుకంటే మేము చూసినది అంతకు ముందు కంటే కూడా మంగమ్మ గారు మనవడు అనే చిత్రంలో వాణి జయరామ్ గారును భానుమతి గారు కలిసి పాడారు ఆ పాట. అసలు చాలా చాలా అసలు వాయిస్ లో అసలు ఏముందా అనిపిస్తుంది. అసలు ఈజీగా ఆమె ఇలా తీసేసినట్టే ఉంటది, అసలు ఏదో ప్రాక్టీస్ అయినట్టు ఉండదు. అవును, ఈజీగా ఇట్లా అనిపించేస్తుంది. అవును, అసలు సూపర్. అసలు శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా చిలకమ్మ బులపాఠము చూసిపో చూసిపో, తెల్లవారక ముందే ఇల్లంతా పరుగులు, చీకట్లో సిగ్గులు చెక్కిట్లో సిగ్గులు, ఏమి ఆరాటమో ఎంత విడ్డూరమో, ఇంకెంత విడ్డూరమో. శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో, మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో, చిట్టి మనవడి రాక చెవిలోన పడగానే, ముసి చీకట్లో ముసలమ్మ రాగాలు, ఏమి ఆరాటమో ఎంత సంబరమో, ఇంకెంత సంబరమో. అసలు సూపర్ అండి. అసలు అడిగిన వెంటనే అసలు పాడినందుకు చాలా చాలా
ధన్యవాదాలు. అసలు ప్రతి పాట కూడా అసలు గొంతులో వినాలనిపిస్తుంది. మీ వాయిస్ అయితే సేమ్ కల్పన గారి వాయిస్ లా ఉందని ఎవరైనా అన్నారా మీది వాయిస్ కదా? నేను ఇప్పుడు రెండోసారి విన్నప్పుడు నాకు అదే వాయిస్ వెంటనే స్ట్రైక్ అయింది, పేరు ఏంటో అనుకున్నాను, కానీ కల్పన గారి వాయిస్ లాగా సేమ్ ఉంది అసలు. సో బాగా ఆమె పాడిన పాటలను పాడుతూ ఉంటారు ఎక్కువగా? ఆవిడ పాటలనే కదా అన్ని పాడతాం, కానీ voice చాలా మంది అయితే ఎక్కువ- అంటూ ఉంటారు కదా, మీ వాయిస్ సేమ్ అలానే ఉంది అసలు. చాలా మంది అయితే మీరు కల్పన గారిలాగే ఉన్నారు, మీతో ఒక ఫోటో దిగచ్చా అని అడుగుతుంటారు. అయ్యో నేను కల్పన కాదండి అన్నా సరే దాంతో వచ్చి ఫోటోలు దిగుతుంటారు కొంతమంది సెల్ఫీ. అసలు వాయిస్ కూడా అల్టిమేట్. ఆ వాయిస్ వింటే ఫస్ట్ ఫేస్ కంటే కూడా వాయిస్ వినంటే మీరు కల్పన గారు కదా అని అడిగే ఉంటారు చాలా మంది. అంటారు. ఓకే, ఒక పాట లేటెస్ట్ పాటలు ఏమిటి అసలు సంక్రాంతికి సంబంధించి అని చూసారా? ఓకే, ఒక పాట ఏదో ఒకటి పాడండి. కన్నమయ్య కీర్తన పాడతాం. ఓకే, ష్యూర్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి కోమలాంగి ఈ చూడి కొడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. అసలు సూపర్. అసలు పాట ఏ పాటగా పాట సూపర్గా అనిపిస్తుంది. శశికుమార్ గారు మీరు ఇప్పుడు ఏం పాడబోతున్నారు? మూవీకి సంబంధించిన సాంగే, కాకపోతే ఈ సంక్రాంతి పండగకి ఈ అట్మాస్ఫియర్కి సూట్ అయ్యే సాంగ్ ఓకే, తప్పకుండా. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే. శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే. నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతులే పాడగా శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడరే శ్రీదేవి రంగనాయకి నామ సంతతం పాడరే. అసలు సూపర్ అండి. అసలు అడిగిన చక్కగా పాడారు మీరు అసలు. ఓకే, అనురాధ గారు మీరు ఇప్పుడు ఏం పాట పాడుతున్నారు? గొబ్బిళ్ళు పాటలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఓకే, ఈ సంక్రాంతికి స్పెషల్గా గొబ్బిళ్ళు పాటలు ఒక పాట నేను పాడి వినిపిస్తాను. ఇది ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెనే ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెనే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు రవికలన్నీ మూట కట్టి రమణ కృష్ణుడు ఆ పొన్న మావి చెట్టు మీద పంతమాడెనే ఆ పొన్న మావి చెట్టు మీద పంతమాడెనే. కాళింది మడుగులోన కలియువాడమ్మా కాళింది మడుగులోన కలియువాడమ్మా బాలుడు కాడమ్మా పెద్దవాడమ్మా బాలుడు కాడమ్మా పెద్దవాడమ్మా. అంటే ఈ పాట అండి
మేము యాక్షన్ చేసుకుంటూ అలా అనమాట. అంటే ఎలా చిన్నపిల్లలందరూ కూడా అలా చేస్తూ ఉండే, ఒకళ్ళు పెద్దవాళ్ళు చూపిస్తుంటే పిల్లలందరూ చేసేవాళ్ళం అనమాట. బాలుడు కాడమ్మ పెద్ద ఇలా చూపిస్తూ యాక్షన్ చేసుకుంటూ చిన్నప్పుడు గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుకుంటూ ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. నాకు ఇవాళ అదే గుర్తొచ్చింది, వాళ్ళు సాయంత్రం పిల్లలందరితో చేయించాలి ఇవన్నీ కూడాను. అంటే మన సంప్రదాయాలు పక్కకి వెళ్ళిపోకూడదు, మరుగున పడిపోకుండా ఇలాంటివన్నీ చక్కగా చేయించాలి పిల్లలతో అని నా ఉద్దేశం అనమాట. సరే చేద్దాము. సూపర్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సాంప్రదాయాలు అప్పట్లో అయిపోతున్నాయి, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ అన్ని నేర్చుకుంటున్నారు. ఎంతకు ముందు కనీసం గుడికి వెళ్ళడానికి కూడా మధ్యలో వెళ్ళేవారు కాదు, ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు పిల్లలకు కూడా అలవాటు చేయడం. పట్టు లంగాలు, ఈ జడగంటలు వేసుకుని పిల్లలు ఎంత బాగుంటున్నారో అసలు. పిల్లలు ఆడపిల్లలు భలే రెడీ అవుతున్నారు. అసలు ఇదివరకు సంక్రాంతి అంటే అసలు ఆ సంక్రాంతి ఏంటి వద్దులే, ఇదో మూవీస్ వరకే చూస్తారు, ఇప్పుడు అలా కదా ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీడియా వచ్చాక అన్ని ఇలా మళ్ళీ ట్రెండ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అసలు మమ్మల్ని ట్రెడిషనల్ లోకి అందరూ వచ్చేస్తారు. ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళినా సరే ఎక్కువగా యూతే కనిపిస్తున్నారు. ఇదివరకు పెద్దవాళ్ళు మాత్రమే ఉండేవారు అక్కడ, ఈ వాళ్ళంటే మేము రాము అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళే ముందుంటారు, చిన్న పిల్లలకి అలవాటు చేస్తున్నారు. సంగీతం, తెలుగు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎక్కువైన తర్వాత కూడా తెలుగు మీద కూడా ప్రాముఖ్యత ఉంది. మనం నేర్చుకోవాలి, మీకు ఒక లాంగ్వేజ్ లేకపోయినా నార్మల్ గానే నేర్చుకుని స్పష్టంగా మాట్లాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాగా చెప్పారండి. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు తెలుగు నేర్చుకోవడానికి. అలాగే ఈ తెలుగు సంప్రదాయాల గురించి వివరించడం కోసం పేరెంట్స్ చాలా కృషి చేస్తున్నారు. నిజంగా అది మంచి పరిణామం అని చెప్పాలి నిజంగా. అవును, ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా స్టార్ట్ అయిపోయారు. అంతకుముందు వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టు వీళ్ళు వినలేదు, కానీ ఈ పిల్లలకు మాత్రం ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇలా ఉండాలి, మేము ఎలాగ లేము కదా అని చెప్పి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. చాలా సంతోషించదగ్గర. ఆడపిల్లలు చూస్తుంటే ముచ్చటేస్తుంది అనిపిస్తుంది ఈ సమయంలోనే, ఈ పండగల టైంలోనే. శ్రీదేవి గారు, ఇప్పుడు మీరేం పాట పాడుతున్నారు? ఒక గోదాదేవి పాట పాడతాను. ఓకే. గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. విల్లి పుత్తూరు నుంచి అంగరంగ వైభవంగా ముత్యాల పల్లకెక్కి మనువాడ వచ్చేనమ్మా. గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. సిరులన్నీ పండగ తిరుపావయువగా మాలలు ధరించిన మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. కళ్యాణ తిలకంతో కాళ్ళాపరాణి తోడ దయగల్ల మా తల్లి దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. గోదాదేవి వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా, మన ఆండాళ్ళు వచ్చేనమ్మా. అసలు సూపర్ అండి, అసలు బాగుంది, చాలా చాలా బాగుంది. చెప్పు, తిరుపావి అన్ని చేశాక అదే తిరుపావి అవన్నీ చేశాక గోదా కళ్యాణం నిన్న జరిగిందనమాట. భోగి రోజు చేస్తారనమాట. ఈ ప్రతిరోజు కూడా గోదాదేవి ఆండాళ్ళు 2 పేర్లు ఆవిడవే, నీళ్ళ అన్ని పేర్లు ఉన్నాయి చాలా. అవన్నీ పాసరాలన్నీ పాడుకుంటూ లాస్ట్లో ఒక హారతి పాటలు ఇవన్నీ కూడా గోదాదేవి పాటలు అన్నీ చక్కగా ప్రతిరోజు హారతి పాట పాడి నేను యూట్యూబ్లో పెడుతుంటాను, లింక్ పెడుతుంటే అందరూ చూస్తుంటారు. మంచి ఫుల్ సాంగ్ పంపించండి మాకు, కొన్ని సెకండ్సే వస్తుంది, ఇలా మాకు వస్తూ ఉంటాయి అన్నమాట. చేస్తున్నాం ఈ మధ్య కొంచెం అవన్నీ చేసి పంపిస్తూ భోగి రోజు సంక్రాంతితో గోదా రంగనాథ్ కళ్యాణం చేసి కంప్లీట్ అవుతుంది. నిన్నటితో కంప్లీట్ అయింది అనమాట. వ్రతం అనమాట, ఇది 30 రోజుల వ్రతం. నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. నిన్నటితో అయిపోయింది. ఓకే. శశికుమార్ గారు, ఇప్పుడు మీరేం పాడబోతున్నారు పాట? యాక్చువల్గా సంక్రాంతి అనగా మనకి గొబ్బిళ్ళ పాటలు, ఈ సంక్రాంతి పాటలు, ముగ్గులు ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగే కోలాటం పాటలు ప్రత్యేకంగా ఆంధ్ర సైడ్ కాబట్టి ఇప్పుడు ఆ కోలాటాలకు సంబంధించి మేము రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కూడా ఈ సంప్రదాయ పెళ్లి పాటలు అనే కాన్సెప్ట్తో ఈ మధ్యలో ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాంట్లోంచి ఒక చక్కటి కోలాట గీతం వినిపిస్తాం. ఓకే. గోపాల కృష్ణయ్య వచ్చినాడు, కొండంత వెలుతురే తెచ్చినాడు. గోపాల కృష్ణయ్య వచ్చినాడు, కొండంత వెలుతురే తెచ్చినాడు.
మురళి చేత పట్టుకుని నెమలి పింఛమెట్టుకుని మురళి చేత పట్టుకుని నెమలి పింఛమెట్టుకుని గొల్లెతల గుండెలు కొల్లగొన్నవాడు గొల్లెతల గుండెలు కొల్లగొన్నవాడు గోపాల కృష్ణయ్య వచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు గోపాల కృష్ణయ్య వచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు. అతడు మసలే చోట అరవిరియును పూదోట అతడి అడుగు మేఘాలకు వెలుగంట అతడు మసలే చోట అరవిరియును పూదోట అతడి అడుగు మేఘాలకు వెలుగంట నీలి ముసుగు మేఘాలకు మెరుపులంట గోపాల కృష్ణయ్య వచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు. నువ్వే రాసావా? నల్లనైన వాడైన మల్లె పువ్వు మనసు ఎంత వారినైనా సరే మంత్రించే సొగసు నల్లవైన వాడైన మల్లె పువ్వు మనసు ఎంత వారినైనా సరే మంత్రించే సొగసు వన్నెలతో పాటుగా వన్నెల కన్నెలను వన్నెలతో పాటుగా వన్నెల కన్నెలను దొరలాగా దోచుకుని దూరవయసు దొరలాగా దోచుకుని దూరవయసు గోపాల కృష్ణయ్య వచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు గోపాల కృష్ణయ్య వచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు కొండంత వెలుతురే తెచ్చినాడు. సూపర్ అండి. అసలు గోపాలకృష్ణ గురించి ఎంత పాడినా తక్కువ, వినాలనిపిస్తూనే ఉంటుంది ఆ కథ అంతా. ఇది నువ్వే రాసావా శశి? ఇది కాదండి, ఇది ఎవరు అజ్ఞాత రచయిత బాగా చాలా బాగా రాశారు. అంటే యాక్చువల్గా తను కూడా పాటలు రాస్తాడు, రాసి కంపోజ్ చేసి ప్రోగ్రామ్స్ లో పాడతాడు. ఓకే ఓకే. మీరు అలా కంపోజ్ చేసిన పాట ఏది ఉంది అసలు? ఒకటి గణపతి మూవీ చేసిన ఆల్బమ్ నుంచి ఒకటి పాడతాను. ఓకే ఓకే. అది ప్రణవి గారు పాడారు, ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి గారు పాడారు. శుభదాయకుడవు శంభుకుమారుడవు శివగిరి పురవాస గణనాయక శుభదాయకుడవు శంభుకుమారుడవు శివగిరి పురవాస గణనాయక కామితములు దీర్చే సంకష్ట గణపతి కామితములు దీర్చే సంకష్ట గణపతి నీ భక్తులను గాచి రక్షించు స్వామి శుభదాయకుడవు శంభుకుమారుడవు శివగిరి పురవాస గణనాయక. చాలా అద్భుతంగా అసలు మీరు రాసిన పాట మీరు అసలు సూపర్ అండి. అసలు చాలా బాగా బొమ్మలు ప్రత్యేకంగా ఉంటుంది. సంక్రాంతి అంటే బొమ్మలు పెడతారు. బొమ్మల కొలు ఉంటుంది ఖచ్చితంగాను. అన్ని రకాల కృష్ణుడు బొమ్మలు, చక్కగా గోదావరి బొమ్మ, రంగనాథ స్వామి, ఇవన్నీ కూడా బొమ్మల కొలు కూడా చాలా ప్రత్యేకంగా పెడతారు. అవునవును. ప్రతి సంవత్సరం కొత్తవి ఇంకేమైనా యాడ్ చేయాలి, కొత్తవి కనబడాలన్నట్టుగా పెడుతూ ఉంటారు. అవునవును, బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. చక్కగా అలవాటు చేస్తున్నారు ఇప్పుడు అందరికీ కూడా. పెట్టారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క సాంప్రదాయం కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క పండుగను కూడా జరుపుకుంటున్నారు. చిన్న వ్రతం చేసినా సరే అందరినీ పిలిచి చేసుకోవాలని అలవాటు అవుతుంది ఇప్పుడు అందరికీ. ఇదివరకు ఏంటంటే వ్రతం చేయడానికి కూడా వెనకాడేవారు, ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కరు చేసేసరికి అందరూ ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళు చేయడం కనీసం లింక్ యూట్యూబ్లో పెట్టడంతో కనీసం మేమైనా పెట్టచ్చు అనుకుంటారు ఏంటంటే మొత్తం మీద పూజ అయితే జరుగుతుంది. ఓకే శ్రీదేవి గారు, ఇప్పుడు మీరేం పాడుతున్నారు? సింగరాల పేరులో పాడదాం కలిసి. నేను పాడతాను. ఓకే. సింగారాల పైరుల్లోన బంగారాలే పొంగినంట పాడాలి, నవ్వులోన పువ్వులాగా జీవితాలే సాగేనంట సాగాలి. ఈనాడు ఊరంతటా పాడాలా ఈ పాటట, సింగారాల పైరుల్లోన బంగారాలే పొంగినంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగేనంట పాడాలి.
సూపర్ అండి అసలు. మరొక పాట. ఇది భోగి చుట్టూ ఆడే అవును కనెక్ట్ అయ్యే పాట ఇది. అవునవును, ఎక్కువగా పాడుతూ అది వింటూ ఉంటాం మనం ఎక్కువగా. అవును. ఇంకొక పాట మనకి సంక్రాంతికి సంబంధించి చాలా చాలా పాటలు వస్తున్నాయి ఇప్పుడు. సో సంక్రాంతికి ఏమైనా ఇంకా మరికొన్ని పాటలు ఉన్నాయా? చూస్తాం ఒక్కసారి. ఇంకోటి పాట పాడతాను నేను. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితముగానారే. అష్టమి నాడు గోకులమందు చిన్ని కృష్ణుని జననమునందు అందరి కోర్కెలు తీర్చేనే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితముగానారే. మోహన మురళి గానము చేసి రాస క్రీడలు రాధతో ఆడి గోవుల రక్షణ చేసేనే. పాలు వెన్న ఆరాగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే. గొబ్బియళ్ళో సఖియా వినవే, చిన్ని కృష్ణుని సోదరి వినవే, కృష్ణుని చరితముగానారే. ఇదో పాట కూడా పాడుతూ ఉంటాం గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ. అవునవును, చాలా బాగుంటుంది అసలు. ఫైనల్గా మీ ముగ్గురు కలిపి ఒక పాట కావాలి, సినిమా పాట ఏదైనా మన ప్రేక్షకుల కోసం. ఇది బాగుంటుంది అందరం పాడాలంటే. ఆరగించి కూర్చున్నట్టు పాట. ఇది అన్నమాచాల కీర్తనే, అందరం పాడగలం ఈ పాట. ఎక్కువ మేమే అన్నమాచాల కీర్తన అయినా కూడా అన్ని ప్రోగ్రామ్స్లోనూ ఈ పాట పాడమని అడుగుతారు మమ్మల్ని. మీ ఫ్యామిలీ సాంగ్ ఉంది కదా, మీరు అందరూ పాడతారు ఈ పాట అని అడుగుతుంటారు. ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, చేరువనే చూడరే, లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, చేరువనే చూడరే, లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, అల్లవాడే. శ్రీ లక్ష్మీ నారసింహ సింహాద్రి నారసింహ ప్రహ్లాద వరద నారసింహ, శ్రీ లక్ష్మీ నారసింహ సింహాద్రి నారసింహ ప్రహ్లాద వరద నారసింహ. ససగ 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 సని ససగ 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 పగస పపని పసని పమ మమ పమని పమ గగ మగ పమ గసని ని గస ని సగ సగ మగ మ పమ పని పని స సగ సని ని సని ప మ పమ గ మ ప సని గ స మగ పమని స సని పమ గ మ ప. ఇందిరను తోడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే, ఇందిరను తోడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే. చెందిన మాణిక్యముల శేషుని పడగ మీద, చెందిన మాణిక్యముల శేషుని పడగ మీద చెంది వరాలిచ్చే లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, చేరువనే చూడరే, లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే, అల్లవాడే. శ్రీ లక్ష్మీ నారసింహ యాదాద్రి నారసింహ ప్రహ్లాద వరద నారసింహ, శ్రీ లక్ష్మీ నారసింహ యాదాద్రి నారసింహ ప్రహ్లాద వరద నారసింహ. చాలా చాలా అద్భుతంగా పాడారండి, అడిగినందుకు కూడాను. కైట్స్ గురించి మర్చిపోయామండి మనందరం. ఓకే, కైట్స్ అసలు ఎగరేస్తూ ఉంటాం కదా సార్. కరెక్ట్. కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఈ చైనా మాంజాలు అనే వాటి వల్ల చాలా మందికి ప్రాణహాని కలుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా
అంటే పతంగులు ఎగరేసే వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉంటూ అలాగే రోడ్ల మీద ప్రయాణించే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ మీ ప్రయాణాలని సజావుగా కొనసాగించాలి, సురక్షితంగా అందరూ ఇళ్ళకి చేరుకోవాలి, జాగ్రత్తగా ఉండాలని టీవీ ద్వారా మా ఛానల్ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రసజ్ఞ ప్రేక్షకులందరికీ కూడా జాగ్రత్తగా అందరూ సంక్రాంతి సంబరాన్ని సంబరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు మాకు ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం అసలు చాలా మధుర గీతాలు వినే కొలది వినాలనిపిస్తుంది. అసలు టైం గడిచిపోయిందా అనిపిస్తుంది, టైం అయిపోయిందా అనిపించింది నాకైతే లిటరల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఇయర్ మొత్తంలో. సో చూసారు కదండి, ఇంక ఇది నాటి బీఆర్కే ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.